మీరు ఎందుకు ఏమిటని ప్రశ్నలు వేయకూడదు. నేను రాసివ్వమని అడిగితే మీరిద్దరు రాసివ్వాలి. అర్థమైందా? వెంటనే రాసిస్తారా? నాన్న రాసిచ్చే నాన్న, దెబ్బలు తట్టుకోలేకపోతున్నారు. అలా చేద్దామంటావా? రాసిస్తావమ్మా. అమ్మా ప్రశాంతంగా ఉండు, ఇప్పుడే రాసిస్తాను. అరే పెన్నెక్కడా, పెన్నెక్కడా? త్వరగా రాయండి. ఏం పెన్ రా ఇది? పెన్ను దొరికిందమ్మా, ఇప్పుడే రాసిస్తాను. త్వరగా రాయి. రాయండి. రాస్తున్నారా? త్వరగా రాయనా. అమ్మా ఏం రాశారో చదివి వినిపించండి. ధర్మరాజునైన నేను రాజశేఖర్ గారి కోడలైనటువంటి జానకిని మా అబ్బాయితో కలిసి ఆసుపత్రిలో హత్య చేశాను అని ఒప్పుకుంటున్నాను. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు రాసిచ్చానమ్మా. మమ్మల్ని ఏం చేయొద్దమ్మా. సంతకం పెట్టారా? ధర్మ రాజు మమ్మల్ని ఏం చేయొద్దు. ఇక మంచి వాళ్ళలా బుద్ధిమంతులుగా బతకండి. ఇక మీదట మీరు ఎలాంటి తప్పైనా చేశారో నేను దీన్ని మావయ్యకి తెలిసేలా చేస్తాను. చేయొద్దమ్మా, ఇక మీదట ఎలాంటి తప్పు చేయమమ్మా. బావకి ఇది చూపించొద్దమ్మా. అది మీ ప్రవర్తన మీద ఆధారపడింది. ఓకేమ్మా. వెళ్ళండి. అమ్మా తలుపులేస్తున్నాయి, కొంచెం తెరువమ్మా. పోరా. త్వరగా రారా. భైరవక్క, నేను మీ దగ్గర ఈ పనులు ఎన్నో ఏళ్లుగా చేస్తూనే ఉన్నాను. నాకు కూడా ఈ మంత్రాలు తంత్రాలు నేర్పిస్తే నేను ఎలాగోలా బతికేస్తాను కదా. ఏదైనా నువ్వు అడగకూడదు, నేనే చెయ్యాలి. నీ పనేమిటో అది నువ్వు సక్రమంగా చెయ్యి. ఎప్పుడు ఏది చెయ్యాలో నాకు బాగా తెలుసు. అలాగే అక్క, నాకెప్పుడు నేర్పిస్తుందో. ఎవరండి? దేవి అమ్మగారా? నేను దేవిని కాదురా, జానకి ఆత్మన్రా. నోరు మొయ్. ఏయ్, ఎందుకురా నవ్వుతున్నావు? ఆత్మ అంటే నమ్మేస్తావా? ఏయ్, నిజంగా నేను జానకి ఆత్మనేరా. ఆత్మ అంటే అది వచ్చేటప్పుడు అలజడి సృష్టిస్తుంది. ఆ విషయం తెలుసా? సముద్ర కోశాల శబ్దం వస్తుంది, సుడిగాలిలా గాలి వీస్తుంది. అరే, ఇలా పిల్లిలా వచ్చి నుంచొని ఆత్మ అంటే నమ్మేస్తారా? ఎన్ని ఆత్మల్ని చూశాను. నన్నే మోసం చేయాలని చూస్తావా? ఎల్లవమ్మా. ఏయ్, అలా అలజడి సృష్టిస్తే తెలిసిపోతుందని నేను సైలెంట్ గా వచ్చానురా. నువ్వు ఆత్మ కాదని నిరూపించమంటావా? ఏం చేయబోతున్నావు? ఓ, తవలపాకు వేసుకుంటావా? కాదు, దీని మీద కాటుక రాసి చూస్తే నిజమైన ఆత్మ అయితే ఏమీ చేయదు. ఒకవేళ మీరు అబద్ధం చెప్పినట్టయితే
వెంటనే మీరు రక్తం కక్కుకొని చచ్చిపోతారు. అయ్యో ఏంటి రాయమంటారా? చెప్పండమ్మా, రాయమంటారా? చెప్పండి. రాయనా? చూడకరా ఆగమ్మా. రే